నమస్తే అన్న. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు? జగన్. ఎందుకని? ఆయన సంక్షేమం వల్ల మెయిన్ నెంబర్ 1 సంక్షేమంలో చూసుకోని పని లేదు. జగనే సీఎం. జగన్ మేనిఫెస్టోలో చెప్పిన మీరు నమ్ముతారా? చంద్రబాబు మేనిఫెస్టోలో మీరు నమ్ముతారా? 100% జగన్ చెప్పినయే నమ్ముతాం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాడా? చంద్రబాబు నాయుడు అమలు చేస్తాడా? జగనే చేస్తాడు. చంద్రబాబు నాయుడు మోసం అంతా. ఆయన మాటలు నమ్మాల్సిన పని లేదు. జగన్ అన్నాడంటే 100% చేస్తాడు. జగన్, చంద్రబాబు ఎవరిని నమ్ముతారు మీరు? జగన్. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేసిన అంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజంగానే చేశారా? చేశారు 100%. రైతు భరోసా, గ్రామానికి ఒక సచివాలయం, పథకాలన్నీ సూపర్ సంక్షేమం. చూసుకోని పని లేదు. అది జగన్ పాలన మీకు మంచి జరిగిందా? జరిగింది 100%. అలాగే టీడీపీ కూటమి మేనిఫెస్టోకి బీజేపీకి మాకు సంబంధం లేదంటుంది. మరి ప్రజలు నమ్ముతారా? ఇలాగలాగా టీడీపీ కూటమి మేనిఫెస్టోకి బీజేపీ మాకు సంబంధం లేదు అంటుంది. మరి ప్రజలు నమ్ముతారా? నమ్ముతారు. 100% నమ్ముతారు. ఆల్రెడీ ఓపెన్ గా మీడియాలో చూపెడుతున్నారు కదా మాకు సంబంధం లేదని. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీ దాని మీద మీ మేనిఫెస్టో మీద మా బొమ్మలు వేయొద్దని. అలాగే జగన్ ఇస్తున్న పథకాలనే చంద్రబాబు ఇస్తున్నా అంటున్నాడు. ప్రజలు దీన్ని నమ్ముతారా? ఈయన చూసి కాపీ కొట్టాడు. జగన్ చూసి కాపీ చూసి చంద్రబాబు మేనిఫెస్టో పెట్టాడు. ప్రజలు జగన్ మాట నమ్ముతారు కానీ చంద్రబాబు నాయుడు మాట నమ్మరు. గతంలో నిరుద్యోగ భృతి ఎగరగొట్టాడు, ఇప్పుడు 3000 ఇస్తానంటున్నాడు. చంద్రబాబు నమ్ముతారా? అది పక్కా అబద్ధం. చంద్రబాబు నాయుడు చెప్పింది చేయరు, ఎవరు నమ్మరు. అలాగే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 100 హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్ముతారా? నమ్మరు. గతంలో చేసిన హామీలు ఎన్ని నెరవేర్చలేదు. దాన్ని బట్టి మళ్ళీ అలా నమ్మంటే ఎలా నమ్ముతారు? అలాగే జగన్ ఒంటరిగా వస్తున్నాడు, మిగతా వాళ్ళు కలిసి వస్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? ఎటు చూసినా ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగనే సీఎం. 100% జగనే సీఎం. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? జగన్. ఓకే.